ఒకటి ఒకటి రెండు రెండు ఒకటి నుండి 15 మావే. సాధారణంగా ఇవి మనం ఎక్కడ వింటామో తెలుసా? ఎగ్జామ్ రిజల్ట్స్ డే రోజు ప్రైవేట్ కాలేజీలు టీవీలకి ఇచ్చే యాడ్స్లో జనరల్గా వింటూ ఉంటాం. అలాగే 100 కోట్లు, 200 కోట్లు, 1000, 2000 కోట్ల క్లబ్స్ అంటూ ఎప్పుడు వింటామో తెలుసా? సినిమా కలెక్షన్స్ ప్రస్తావన వచ్చినప్పుడు, హీరో ఫ్యాన్స్ మధ్య లెక్కల గొడవలు జరిగినప్పుడు. సీఎం రేవంత్ రెడ్డి దావోస్ టూర్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే టీవీ యాడ్స్ సినిమా కలెక్షన్ లానే అనిపిస్తోంది. అసలు రేవంత్ ప్రభుత్వం చెప్తున్న గొప్పలేంటి ఓసారి చూద్దాం. రాష్ట్రంలో కొత్తగా 49,500 ఉద్యోగాలు, దాదాపు 20 సంస్థలతో ఎంఓయూలు, ఒప్పందాలు చేసుకున్న కంపెనీలు కూడా ఏంటో ఒకసారి చూద్దాం. అమెజాన్తో 60,000 కోట్లు, సన్ పెట్రోకెమికల్స్తో 45,500 కోట్లు, మెగా ఇంజనీరింగ్ సంస్థతో 15,000 కోట్లు, టిల్మన్ గ్లోబల్స్ డేటా సెంటర్తో 15,000 కోట్లు, మైత్రా ఎనర్జీ సోలార్ యూనిట్ వారితో 7,000 కోట్లు, ఉర్సా క్లస్టర్ ఏఐ డేటా సెంటర్ 5,000 కోట్లు, బ్లాక్ స్టోన్ డేటా సెంటర్ 4,500 కోట్లు. ఇందులో అసలు వాస్తవాలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. అమెజాన్ కంపెనీ 2023 జనవరిలోనే తెలంగాణలో 36,000 కోట్ల పెట్టుబడులు పెడుతున్నట్టు అనౌన్స్ చేసింది. ఇప్పుడు దావోస్లో 60,000 కోట్ల ఎంఓయూలు అంటూ ప్రభుత్వం చెప్తోంది. అలాగే సన్ పెట్రోకెమికల్స్ అనే కంపెనీ 45,500 కోట్లతో తెలంగాణలో 3 పంప్ స్టోరేజ్ హైడ్రో పవర్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపింది. తమ ప్రభుత్వమే దీన్ని రాష్ట్రానికి తీసుకొచ్చిందని రేవంత్ సర్కార్ చెప్తోంది. వాస్తవానికి సోలార్ ప్లాంట్స్, ఎయిర్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి వస్తాయి. వీటిని పెట్టుబడులుగా పరిగణించకూడదు. అలాగే కంట్రోల్-ఎస్ డేటా సెంటర్ ఇప్పటికే హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టింది. కంపెనీ కార్యకలాపాలు కూడా ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. కానీ రేవంత్ సర్కార్ ఏం చేసింది? దీన్ని కూడా దావోస్ లో పెట్టుబడుల కింద చూపిస్తోంది. స్కై రూట్ 500 కోట్లు, మెగా ఇంజనీరింగ్ సంస్థ 15,000 కోట్లు, కంట్రోల్-ఎస్ డేటా సెంటర్స్ 10,000 కోట్లు. ఈ 3 సంస్థలు హైదరాబాద్కు చెందినవే. అసలు స్కై రూట్ ఏరోస్పేస్ అనే కంపెనీ రాకెట్లు తయారు చేసే సంస్థ. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ కంపెనీతో ఒప్పందాలు జరిగాయి. అలాగే ఈ కంపెనీ టీ హబ్లోనే పుట్టింది. దీన్ని కూడా కొత్తగా చూపిస్తూ తామే ఈ పెట్టుబడులు తెచ్చామని కాంగ్రెస్ సర్కార్ సొంత డబ్బా కొట్టుకుంటోంది. వాస్తవానికి ఇవన్నీ మన హైదరాబాద్లో చేసుకోవాల్సిన ఎంఓయూలు. ముఖ్యంగా మెగా ఇంజనీరింగ్ సంస్థ మన హైదరాబాద్లోనే ఉంది. అలాగే మెగా కృష్ణారెడ్డితో రేవంత్కున్న అత్యంత సన్నిహిత సంబంధం గురించి ఆల్రెడీ చాలా చర్చలు జరిగిపోయాయి. వాళ్ళిద్దరూ ఉండేది కూడా జూబ్లీ హిల్స్లోనే. అలాంటి సంస్థతో దావోస్కి వెళ్ళి మరి ఎంఓయూలు చేసుకోవడం ఏంటి? మెగా కృష్ణారెడ్డికి తెలుగు రాష్ట్రాల్లో ప్రాజెక్టులు కొత్త, తనకు తెలియని రాజకీయాల? గతంలో సీఎం రేవంత్ రెడ్డి మెగాను ఈస్ట్ ఇండియా కంపెనీతో పోల్చారు. మరి అలాంటి కంపెనీతో ఒప్పందాలు ఎందుకు చేసుకున్నారు? ఇక్కడ మరో షాకింగ్ విషయం ఏంటంటే అనంతగిరి హిల్స్లో వెల్నెస్ రిసార్ట్ కోసం మెగా కంపెనీకి 1000 ఎకరాలు ఇవ్వడం. అసలు ఓ ఇంజనీరింగ్ కంపెనీ వెల్నెస్ సెంటర్ ఏర్పాటు చేయడం ఏంటి? దానికి 1000 ఎకరాలు ఎలా ఇస్తున్నారు? అది కూడా అతి తక్కువ ఖర్చుకే. ఒకప్పుడు ఏ కంపెనీ మీద అయితే ఈస్ట్ ఇండియా కంపెనీ అంటూ విమర్శలు చేశారో ఇప్పుడు అదే కంపెనీకి 1000 ఎకరాలు కట్టబెట్టడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? దావోస్లో మనం ఏదో చెప్పగానే వినేసి తలాడించేసి గుడ్డిగా ఎవరూ సంతకాలు చేయరు. రాష్ట్రానికి ఒక టీంని పంపించి ప్రభుత్వ ముఖ్యులతో మంచి చెడు నెగోషియేట్ చేసుకొని ఉచితంగా ఏమేమి ఇస్తారో హామీ తీసుకున్నాక అనేక అనుమతులు, అడ్డంకులు దాటితే తప్ప ఏ ఒక్క ప్రాజెక్టు కూడా సాకారం కాదు. గతంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా ఇదే చెప్పారు. దావోస్లో జరిగే ఎంఓయూలన్నీ మీ రాష్ట్రంలో పెట్టుబడి పెడుతున్నామని చెప్పడానికి మాత్రమే అంటూ గత ఏడాదే తేల్చేశారు. దీన్నే ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు. తరచూ కంపెనీలతో సంప్రదింపులు జరుపుతూ ఉంటేనే అవి కార్యరూపంలోకి వస్తాయని చెప్పారు. గత దావోస్ పర్యటనలో రాష్ట్రానికి 40,232 కోట్ల పెట్టుబడులు వచ్చాయంటూ రేవంత్ ప్రభుత్వం గొప్పలు చెప్పింది. మరి ఇందులో ఎన్ని కంపెనీలు రాష్ట్రానికి వచ్చాయి? వీరు చెప్పిన 1000 కోట్లలో కనీసం 4 పైసలైనా రాష్ట్రానికి వచ్చాయా? ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు? దీనిపై సర్కారు దగ్గర ఇప్పటి వరకు ఎలాంటి లెక్కలు లేవు. ఇప్పుడేమో
కొత్తగా 1,78,00,000 పెట్టుబడులు తెచ్చామని అంటున్నారు. ఇవన్నీ ఎప్పుడు కార్యరూపం దాల్చుతాయి? చూస్తుంటే ఈ నంబర్లన్నీ కేవలం అంకెల గారిడీ కోసమనే అనిపిస్తుంది. అసలు ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కూడా ప్రశ్నార్థకంగా మారింది. ఇక్కడ రేవంత్ సర్కార్ ఏమో హైడ్రా మూసీ ఇష్యూలతో హైదరాబాద్ ప్రతిష్టని దెబ్బతీశారు. గతంలో జరిగిన ఎంఓయూలపై కేసులు పెట్టి వేధింపులకు గురిచేశారు. ఇన్ని సవాళ్ల మధ్య ఇప్పుడు రాష్ట్రానికి కొత్త పెట్టుబడులు వస్తాయా లేదా అనేది $1 మిలియన్ ప్రశ్న. ఆ సంగతులు పక్కన పెడితే ఈ దావోస్ పర్యటన తర్వాత కాంగ్రెస్ సర్కార్ కొత్తగా మరో డ్రామాను మొదలుపెట్టింది. ఎక్కడ పడితే అక్కడ ఈనో యాడ్స్ వేయిస్తోంది. 1,78,00,000 పెట్టుబడులు చూసి కడుపుమంట, అయితే వాడండి ఈనో అనే క్యాప్షన్తో ఈ పోస్టర్లను డిజైన్ చేయించింది. నగరంలో పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేయించడమే కాదు, సోషల్ మీడియాలో కూడా ఈ పోస్టర్లను బాగా వైరల్ చేస్తుంది. ఇదంతా ఎందుకు? అసలు ఎవరు డబ్బులతో ఈ యాడ్స్ వేయిస్తున్నారు? దావోస్ నుంచి తీసుకొచ్చిన డబ్బులతోనా, లేక తెలంగాణ రాష్ట్ర ప్రజలు కడుతున్న ట్యాక్స్ డబ్బులతోనా? అయినా ఎంఓయూ అనేది పూర్తి స్థాయిలో ఒప్పందం చేసుకున్నట్టు కాదు. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నాం అని ఆ కంపెనీ చూపించే చొరవ, అంతే తప్ప పెట్టుబడులు పెట్టేందుకు డీల్ కుదిరినట్టు కాదు. కానీ ఇక్కడ రేవంత్ సర్కార్ ఏమో పెట్టుబడులు తెచ్చేసినట్టు ఇలాంటి హోర్డింగ్స్ వేయడం ఏంటి అని జనం అనుకుంటున్నారు. అసలు వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అని ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు అధికారంలోకి వచ్చింది కక్ష సాధింపు చర్యల కోసమా, రాష్ట్రాభివృద్ధి కోసమా, వెకిలి చర్యల కోసమా? ప్రభుత్వాలు తాము తీసుకొచ్చిన పెట్టుబడుల గురించి ప్రచారం చేసుకోవడంలో తప్పులేదు. కానీ ప్రతిపక్షాల పట్ల జనం డబ్బులతో గలీజ్ ప్రచారాలు ఎవరికి లాభం? దీనికోసం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం మరింత హాస్యాస్పదం. ఇదంతా చూస్తుంటే ఓ విషయం అర్థమవుతోంది. సాధారణంగా ఐటీ కంపెనీల ప్రస్తావన వస్తే కేటీఆర్ పేరు తప్పకుండా తెర మీదకి వస్తుంది. ఈరోజు ఐటీ పరంగా హైదరాబాద్ ఇంతలా డెవలప్ అయిందంటే అది కేటీఆర్ చేసిన కృషి వల్లే అని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఐటీపై కేటీఆర్ ముద్రను చెరిపివేయడం కోసం రేవంత్ సర్కార్ మొదటి నుండి నానా తంటాలు పడుతోందని అందరూ అంటుంటారు. ఇప్పుడు దావోస్లో కుదిరిన ఎంఓయూలు చూపిస్తూ కేటీఆర్ కంటే భారీ పెట్టుబడులు తీసుకురాగలిగామంటూ ఏదో చెప్పాలని ట్రై చేస్తున్నట్టు అర్థమవుతుంది. దీన్ని బట్టి కడుపు మంట ఎవరిదో మనం అర్థం చేసుకోవచ్చు అని జనాలు బాగానే సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. చివరిగా చెప్పేది ఒక్కటే, ప్రజలు మీకు ఓటేసి గెలిపించింది జీవితాల్లో మార్పులు తీసుకొస్తారని, జీవితాలు బాగుపడేలా చేస్తారని, అంతే తప్ప ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ ఇలాంటి రాజకీయ వెకిలి చేష్టలు చేస్తారని మాత్రం కాదు.